హలో గైస్, నేషనల్ క్రష్ రష్మిక మందాన. ఈమె ఎప్పుడు ఏవో కొన్ని ట్రోలింగ్స్ అయితే ఎదుర్కొంటూ ఉంటుంది. ప్రెజెంట్ కూడా ఈమెపై చాలా అంటే చాలా ట్రోలింగ్స్ ఉన్నాయి. సో ఎందుకు ఈమెపై వస్తున్న ట్రోలింగ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా మీకు మరికొన్ని మూవీకి సంబంధించి అప్డేట్స్ కావాలనుకుంటే మన క్లిక్ ఫిల్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దక్షిణాథ్తో పాటు ఉత్తరాదిలో కూడా వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతుంది నటి రష్మిక. శుక్రవారం విడుదలైన చావాతో ఆమె మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్గా మారాయి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, అక్కడ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానులు చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అని ఆమె అండ ప్రస్తుతం కర్ణాటకలో చర్చకు దారితీసింది. ఆమె వ్యాఖ్యలను పలువురు కండవాసులు తబ్బడుతున్నారు, ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. విరాజ్పేట్, అదే రష్మిక సొంతూరు, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది, ఈ విషయం మాకు తెలియదు, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సొంతూరు గురించి చెప్పడానికి వచ్చిన సమస్య ఏంటి అంటూ పలువురు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్పేటకు చెందిన రష్మిక కిరాక్ పార్టీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి చలోతో తెలుగులోనే అడుగుపెట్టారు. తెలుగులో వరుస విజయాలు అందుకున్న ఆమె స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడమే కాదు, హిందీ పరిశ్రమలను కూడా హీరోయిన్గా రాణిస్తున్నారు. తెలుగు తమిళంతో పాటు హిందీలోను కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా రష్మిక ఈ విధమైన ట్రోలింగ్స్ ఎదుర్కోవడం ఇదేమి తొలిసారి కాదు. గతంలోనూ కూడా ఆమె కన్నడ ఆగ్రహానికి గురయ్యారు. పుష్పధిరాజ్ విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టూడెంట్గా ఉన్నప్పుడు తన ఒక అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫోటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్గా అవకాశం ఇచ్చిందని చెప్పింది. అయితే తనకు మొదటి అవకాశం ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. దీనిపై కన్నడ సినీ ప్రియులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సినిమాలు బ్యాన్ చేయాలంటూ ఆన్లైన్లో పోస్టులు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.